అందరికీ వందనాలు. మహోన్నత మహాగణుడు సర్వోన్నతుడు అయిన యేసుక్రీస్తువుల వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితంలోకి ఇచ్చిన మన యొక్క శ్రేష్టమైన దినమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథంలో హగ్గై 2వ అధ్యాయము 4వ వచనం. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకొమ్ము, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడు అయిన యెహోషువ ధైర్యము తెచ్చుకొమ్ము, దేశములో ఉన్న సమస్త జనుడారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. వినుచున్న ఈ వాక్యము మన జీవితాలలో ఈ 2024 సంవత్సరంలో నెరవేర్చబడను గాక. సహోదరులారా, మనం గడిచిన దినాలే మంచివని, రాబోయే ప్రతిది కూడాను కష్టంతో కూడుకున్నదని మనకు తెలుసు. అయితే దేవుని యొక్క వాగ్దానము ఏదైతే ఉందో ఆ వాగ్దానము ఎప్పటికీ కూడాను జరిగేదే. ఆ వాగ్దానం ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుటకు ఆయన ఎల్లవేళలా కూడాను సిద్ధంగా ఉంటారు. సహోదరులారా, దేవుడు మాట తప్పడు. దేవుడు వాగ్దాన ప్రియుడు, అంటే వాగ్దానం చేయడానికి ఇష్టపడతాడు. అయితే ఆ వాగ్దానం అంటే ఏంటి? దేవుడు మనకిచ్చేది. మరి మనం దేవునితో ఎటువంటి వాగ్దానాలు ఏమైనా చేశామా? అంటే తొందరగా చర్చకు వెళ్తానని, ప్రతిరోజు బైబిల్ చదువుతానని, ప్రతిరోజు ప్రార్థన చేస్తానని, వారానికి ఒకరిని నేను కొత్త వారిని చర్చకు తీసుకువెళ్తానని, ఇటువంటి వాగ్దానాలు ఏమైనా నువ్వు చేసుకున్నట్లయితే వాటిని నువ్వు ఎలా నెరవేరుస్తున్నావు? దేవుడు చేసే ప్రతి పని కూడాను ఆయన క్రమంగా చేస్తున్నాడు. మరి ఆయన బిడ్డమైన నువ్వు చేస్తున్నావా అనేది నాకు ప్రశ్న. ఈ 2024 సంవత్సరంలోనైనా సరే మన యొక్క ప్రతి పని కూడాను కరెక్ట్గా ఉన్నట్టుగా యథార్థంగా, దేవునికి అంగీకారయోగ్యంగా, దేవుని చిత్తానుసారంగా, అది వాక్యంతో సరితూలుతుందా లేదా అనే పరీక్షించుకుంటూ మనము ప్రతిరోజు సరికొత్తగా మలుచుకుంటూ ముందుకు సాగాలి. మన విశ్వాసము దేవుణ్ణి ఆశ్చర్యపరిచేదిగా ఉండాలి, కానీ అసలు దేవుడే మనల్ని నమ్మనట్టుగా ఉండకూడదు. కాబట్టి సహోదరులారా, అట్టి విశ్వాసంతో మనం ముందుకు కొనసాగాలి. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే మాట మనం చదివామో, ఈ ఏబీసీ మిషన్, ఏ బౌ ఫర్ క్రైస్ట్ మినిస్ట్రీస్కి దేవుడిచ్చిన వాగ్దానము ఇది, నేను నీకు తోడుగా ఉన్నాను, ధైర్యం తెచ్చుకొని పని జరిగించు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ ప్రపంచం మొత్తానికి దేవుడిస్తున్న వాగ్దానం ఏంటి అంటే, ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 17. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యం పుట్టింపకము. ఎందుకంటే రాబోయే దినములు చాలా చాలా మనకి చావు అంచుల దాకా తీసుకెళ్ళి వస్తాయి. కానీ ఏ ఆపద వచ్చినా సరే అప్పుడు ప్రభువు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యం పుట్టింపకము, అంటే ధైర్యంగా నన్ను ఉండనిమ్ము, ఉంచుము, నాకు సమస్య నుంచి విడిపించము, సమాధానపరచము అని చెప్పి దేవుని యొక్క వాగ్దానము మనతో మాట్లాడుతూ ఉంది. సహోదరులారా, ఎంతమంది ఉంటే అన్ని వాగ్దానాలు కాదు, ఒక పేపర్ మీద తీసుకోవడం కాదు వాగ్దానం అంటే. దేవుడు సూటిగా స్పష్టంగా మన హృదయానికి, సంఘ నాయకులకి, సంఘం మొత్తానికి అని ఇచ్చినదే వాగ్దానముగా మనము భావించి తీసుకోవాలి. అది క్షేమము, సమాధానము, అంగీకారయోగ్యము, నమ్మశక్యమైనది. కాబట్టి సహోదరులారా, మనం జ్ఞాపకం చేసుకోండి, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యం పుట్టింపుకము. ఈ వాక్యము మన జీవితాలలో ఎల్లవేళలా కూడా తోడుని, ధైర్యాన్ని, స్థిరత్వాన్ని, నమ్మకత్వాన్ని, సమాధానాన్ని, శాంతిని మనకి అనుగ్రహించబోతుంది. అట్టి రీతిగా మనం విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం. గాడ్ బ్లెస్ యూ.
ప్రార్థన చేసుకుందాం. మహోన్నత మహాగణుడ సర్వోన్నత సర్వాధికారి స్తోత్రములు. ఈ సమయం ముందు ప్రభువా కొద్ది నిమిషాలు ప్రభువా మీరు జీవంగుల మాటలతో మమ్మల్ని మాట్లాడిన విధానం బట్టి వందనాలు. ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చమని ప్రభు ధైర్యం కలిగి విశ్వాసంతో పనిచేసుకుంటూ ముందుకు సాగడానికి కృప చూపించండి. అలాగే ప్రభు ఆపత్కాల మందు మీరే మా ఆశ్రయము, మాలో అపనమ్మిక పుట్టించకండి అని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఎవర్ గ్రేస్, అవర్ సపోర్ట్ ఫర్ ఎవ్రీథింగ్. మా జీవితంలో ప్రభు దాన్ని నెరవేర్చి బలపరిచి భద్రపరిచి మీ కృపలో వర్ధిల్ల చేయమని, క్షేమము సమాధానం మాకు అనుగ్రహించమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ.